గారు చరణ్ కౌశిక్ గారు అన్నా లేకుంటే రేవంత్ రెడ్డి గారు అన్నా ఎవరన్నా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే బీఆర్ఎస్ని గెలిపించేందుకు కిషన్ రెడ్డి పనిచేస్తున్నారు లేకుంటే బీజేపీ చేతులు ఎత్తేసింది అక్కడ జూబ్లీహిల్స్లో అవకాశం ఉందా అలాంటి అండర్స్టాండింగ్ ఉందా మీకు ఏమన్నా ఒకటి రెండోది అది మైనార్టీ ఓటర్లను భయపెట్టడానికి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటే కాంగ్రెస్ వైపు పోలరైజ్ అవ్వడానికి వేస్తున్న ఎత్తు అయితే దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు కళ్యాణ్ గారు ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి పాకిస్తాను భారతదేశం ముడ్డి మీద తన్నింది అని అంటే అది ఏ పార్టీ మధ్యలో చర్చ జరుగుతుంది ఇమీడియట్గా ఎవరు వస్తారు రంగంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ముస్లింల గురించి ముస్లింలకు మేము కాంగ్రెస్ ఉంటేనే ఇజ్జత్ ఉంటుంది లేకుంటే ఉండదు అని అన్నప్పుడు హిందూ ముస్లిం చర్చ వచ్చినప్పుడు ఏ పార్టీ వస్తుంది చర్చలో బండి సంజయ్ గారు నిన్న వచ్చి ఏమని మాట్లాడారు ఇస్లామిక్ స్టేట్ చేద్దాం అనుకుంటున్నావు ఇది హిందూ స్టేటు టోపీ పెట్టుకున్నావు ఇవన్నీ చర్చ ఎటువైపు తీసుకొని పోతున్నారు అండ్ బీఆర్ఎస్ ఏం మాట్లాడుతున్నది హైడ్రా కూల్చివేతలు కానివ్వండి బస్తీ దవాఖానాల్లో మందులు లేవు ఎక్స్పైరీ అయిపోయినాయి ఆటో డ్రైవర్లకు మీరు ఇచ్చిన హామీలు కానివ్వండి 12,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తా అని చెప్పారు పేదవాళ్ళ ఇల్లు కూల్చేస్తున్నారు పవర్ కట్స్ మీరు చెప్పిన హామీలు 2,500 రూపీస్ ఇస్తాం ప్రతి మహిళకు అని బస్సు టికెట్ ధరలు పెంచారు మా ఎన్నికల ప్రచార సరళి చూడండి సో ఇక్కడ ఎవరిద్దరు కుమ్మక్కైనరు అనేది ఆలోచించాలి ఎందుకంటే ఇక్కడ కూడా మీరు భారతీయ జనతా పార్టీ ఆటో డ్రైవర్ల విషయం మీద మాట్లాడినట్టు కనబడలేదు బస్సు టికెట్ ధర పెంచినప్పుడు వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ తీసుకున్నట్టు కనబడతలేరు హైడ్రా మీద వాళ్ళు ఏం మాట్లాడతలేరు కానీ ఇక్కడ ముస్లిం అనగానే ఇమీడియట్గా ఊరికొచ్చేసరికి వాళ్ళిద్దరి ఆలోచన మీరు చూడండి ఎవరికి లాభం అవుతుంది ఈ చర్చతోని ఎవరు కలిసి ఉన్నారు పోనీ బండి సంజయ్ గారు కమ్యూనల్ స్టేట్మెంట్స్ ఇంత సీరియస్గా మాట్లాడితే ఇప్పుడే నేను రాకముందు ప్రెస్ మీట్ రేవంత్ రెడ్డి గారిది అయింది అయితే మరి మీరు కేసు వేస్తారా బండి సంజయ్ గారి మీద అంటే లేదు అవి సీరియస్గా నేను తీసుకున్నాను కేవలం పొలిటికల్ స్టేట్మెంట్స్గా తీసుకుంటున్నాను ఎవరు కలిసి ఉన్నారో మీరు ఆలోచించండి ఎవరికి లాభం అవుతుందో మీరు గమనించండి ఇవాళ ఒకటి ఏంటిదంటే మేము తీసుకుపోతున్నది అజెండా చాలా స్పెసిఫిక్గా పబ్లిక్ ఇష్యూస్ డే 1 నుంచి మా ప్రచారంలో ప్రజల సమస్యలు ఉన్నాయి ఇవాళ ఏం లేదు మేము మాట్లాడము అనుకుంటేనే పొన్నం ప్రభాకర్ గారు మా క్యాండిడేట్ కంటతడి గురించి మాట్లాడతారు వారే అన్నారు కదా ఫేకు తన ఏడుపు ఫేకు ఆర్టిఫిషియల్ అని వారే మాట్లాడారు రిటర్నింగ్ ఆఫీసర్ ముందు స్క్రూటినీ రోజు ఎందుకంటే జూన్లో మాగంటి గోపీనాథ్ గారు పరమోత్పాదిస్తే ఆ తర్వాత అక్టోబర్లో అప్పటి వరకు ఎవ్వరూ మాట్లాడలేదు వజ్రనాథ్ గారు వారి బ్రదరు మాట్లాడలేదు వారి తల్లి మాట్లాడలేదు ఫస్ట్ ఫ్యామిలీ మాట్లాడలేదు ఏనాడు మాట్లాడలేదు కానీ స్క్రూటినీ రోజు కాంగ్రెస్ అభ్యర్థి తీసుకుపోయి రిటర్నింగ్ ఆఫీసర్కి విత్డ్రా చేయండి అని లెటర్ వారి నుంచి వచ్చి ఉండొచ్చు కాక వాళ్ళ ఫ్యామిలీ మెంబరు వాట్స్ ఎవర్ కానీ ఇచ్చి విత్డ్రా చేయండి అని అప్పుడు చెప్తారు కరెక్ట్ 2 రోజులు 3 రోజులు రేపు ఎలక్షన్ క్యాంపెయిన్ లాస్ట్ అనగా ఇప్పుడు సడన్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఎంఆర్ఓ నోటీస్ ఇచ్చారు ఇంకా అది ఇలా మేము అదే ఎంఆర్ఓ ఎవరి కింద ఎవరి ప్రభుత్వం కింద ఎవరి రద్దు ఇవాళ సడన్గా అవుతున్నది 23 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు ఎలక్షన్ కొట్లాడి ఎలక్షన్ అఫిడవిట్ లో మాగంటి సునీత అని పెట్టిన తర్వాత ఇవాళ సడన్ గా వచ్చి వారు సతీమణి కాదంట వారు రెండో సతీమణి అంట 3 పిల్లలు ఉన్నారండి 2 అమ్మాయిలు అబ్బాయి ఆల్రెడీ ఇవాళ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది కదా తల్లి పెళ్ళైనప్పుడు ఫోటోలో ఉన్నది అంత్యక్రియలు జరిగేటప్పుడు తల్లి ఉన్నది వాళ్ళ సోదరులు ఉన్నారు వీడియో చూపెట్టమంటే వీడియో చూపిస్తాం రాష్ట్రం మొత్తం చూసింది నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ ఛానల్స్ కానివ్వండి ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ లో కానివ్వండి హీ కెన్ సింప్లీ స్టాప్ ఇది దిగజారు ఇది సోనియా గాంధీ గారి పార్టీ అండి సోనియా గాంధీ గారి పార్టీ ఈనాడు కూడా ఒక మహిళని ఇట్లా టార్గెట్ చేయడం రాజకీయాల్లో ఇది గుంజడం కాంగ్రెస్ పార్టీకి తగదు అని సార్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మహిళలు అనగానే మీరు ఇవాళ టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ ఏమని చెప్పారు కవిత గారి గురించి ఇద్దరు కలిసి కుటుంబం కలిసి ఆమెను జైలుకు పంపించారు అని మాట్లాడారు కదా ఇది ఎంత పచ్చబద్ధం ఎందుకంటే చరిత్ర మర్చిపోతుందా సార్ రేవంత్ రెడ్డి గారు కదా డిమాండ్ చేసింది కవిత గారిని జైల్లో వేయాలని కదా కదా ఇలా జూబ్లీహిల్స్కి వచ్చి మాట మర్చిపోతే చరిత్ర మర్చిపోతామా జూబ్లీహిల్స్కి వచ్చి నువ్వు జూబ్లీహిల్స్ గురించి మాట్లాడు ఇంట్లో ఏదన్నా జరిగితే అది ఇంట్లో చూసుకుందాం ఇవాళ మీరు కవిత గారంటే మా అక్క మేము మాట్లాడుకుంటాం నీకేం సంబంధం కానీ దాన్ని రాజకీయంగా జూబ్లీహిల్స్ ప్రజల మహిళలకు ఇవ్వండి నువ్వు కవిత గారి అంశము మాగంటి సునీత గారు రెండో సతిమన మొదటి సతిమన కాదు మహిళలకు చెప్పిన 2,500 సంగతి ఏంది ఇవాళ మా ఇంటి ఆడపడుచులు ఇవాళ ఆడబిడ్డలు ఇవాళ వెళ్తున్నారు బస్సులో అంటే ఫ్రీగా కాదు మేం కడుతున్నాం
అధికంగా ధర కడుతున్నాం, మగవారిని కడుతున్నాం, నువ్వు మా మధ్యలో చిచ్చు పెట్టేసి నువ్వు ఇట్ ఈస్ నాట్ ఫ్రీ బస్, ఇట్ ఈస్ బోగస్ బస్. నువ్వు తులం బంగారం అని చెప్పి నువ్వు ఎక్కడిది? రాష్ట్రంలో ఉన్న మహిళలు, జూబ్లీ హిల్స్ లో ఉన్న మహిళలు అందరి గురించి మాట్లాడు. కానీ కేవలం కవిత గారి అంశము, మాగంటి సునీత గారి అంశము, కేటీఆర్ గారు ఎందుకు సమాధానం చెప్పాలి? నువ్వేదో పెద్ద కరెక్ట్ పర్సన్ అని కేటీఆర్ గారు నీకు సమాధానం. హైడ్రా గురించి అడుగుతున్నాం, సమాధానం చెప్పు. ఆటో డ్రైవర్ల గురించి అడుగుతున్నాం, సమాధానం చెప్పు. నోటిఫికేషన్ల గురించి అడుగుతున్నాం, సమాధానం చెప్పు. ఎన్నికల సంఘం ఏదో దాడులు చేస్తే, పోలీసులు ఏదో దాడులు చేస్తే అది ప్రభుత్వం చేపించిందని విమర్శించడం, ఓటమి భయంతో చేస్తుందని ఎంతవరకు కరెక్ట్ అనేది చరణ్ గారి వాదన. సార్ ఒక చిన్న విషయం, సరే ఇవి మీరు చెప్పుకోవచ్చు ఎన్నికల కమిషన్ చేసిందని. నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక జాయినింగ్ చేయించుకున్నారు. ఎర్రగడ్డ షరీఫ్ భాయ్ అనేసి వారు మా డివిజన్ ప్రెసిడెంట్. 2 రోజులు అనగా, అంటే ఇంకో రేపు పోలింగ్ మన క్యాంపెయిన్ అయిపోతుంది అనగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్, మీరు ఎన్నో ఎలక్షన్స్ చూసిరు కదా, కేసీఆర్ గారు ఏదన్నా బై ఎలక్షన్స్లో వాడు గల్లీ టు గల్లీ తిరిగి రోడ్ షోలు చేసి ఇట్లా డివిజన్ ప్రెసిడెంట్లను తీసుకొని సభనే అంతే సభనే ఒక ముఖ్యమంత్రిగా వచ్చిర్రు అంటే సభ మాట్లాడి వెళ్ళిపోతుండే. గల్లీకి తిరిగి డివిజన్ లీడర్లను తీసుకొని, నేను చెప్తున్నా తప్పేం లేదు. నేను అనేది ఏంటంటే, జూన్లో గోపీనాథ్ గారి మరణం అనంతరం ఎలక్షన్స్ వస్తాయని అందరికీ తెలుసు. జూన్లో తీసుకోలేదు, జూలైలో కాదు, ఆగస్టులో కాదు, సెప్టెంబర్లో కాదు, అక్టోబర్లో, ఇప్పుడు నవంబర్లో ఒక 2 రోజులు క్యాంపెయిన్ అనగా మా ఎర్రగడ్డలో షరీఫ్ భాయ్ వెళ్ళిండు అంటే ఆయనకి సడన్గా రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమ వచ్చి వెళ్ళుండొచ్చా? సడన్గా కాంగ్రెస్ ఐడియాలజీ, కాంగ్రెస్ గొప్పగా పనిచేస్తుంది అని వెళ్ళుండొచ్చా? షఫీ భాయ్ మా మాజీ కార్పొరేటర్, ఆయన హోటల్ని మూసివేయడం జరిగింది, రేడ్ చేసి నిన్న రాత్రి చేసిరు, ఇది హోటల్ని మూసేసారు. వహీద్ భాయ్, ముస్లిమ్స్లో ఎట్లుంటది అని అంటే, ఒక పెళ్ళైనా కూడా మనకు తెలుసు మహిళలు సపరేట్ గా ఇదంతా కూడా ఉంటుంది. బోరబండలో కూడా బాబా ఫసీయుద్దీన్ మీద ఓడిపోయిన కాంగ్రెస్ కార్పొరేటర్ ఆయన నాకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు, పోలీస్ స్టేషన్ బయట ఆందోళన చేశారు. అయితే వహీద్ భాయ్ ఇంట్లో 12 నేను వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఫోర్స్ ని యూజ్ చేస్తున్నారు అని స్పష్టంగా అర్థమవుతున్నది. లిటరల్లీ బెదిరించి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఇప్పుడే మీడియా వాళ్ళు అడిగినారు రెఫరెండం అని మీరు భావిస్తున్నారా అని అంటే ఒప్పుకోలేదు ఆయన. అంటే క్లియర్ గా ఓటమి భయం కనబడుతున్నది. అజరుద్దీన్ గారికి లాస్ట్ మినిట్ లో మినిస్ట్రీ నుంచి మొదలు పెట్టుకుంటే ఇలా జరుగుతున్న దాడుల విషయం మీద డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారికి ఓటమి భయం కనబడుతున్నది.